చల్లగా. జయరామ్. హాయ్ జయరామ్. హలో సార్. మీ నాన్నగారి పేరు? అది నేను పాట అయిపోయాక ఒకసారి ఫార్మాట్ ఒకటి జరుగుతున్నది మొత్తం ఎపిసోడ్ అంతా, నువ్వు మటుకు మారిస్తే ఎలా? అంటే మా నాన్నని ఒక పాట ద్వారా ఇంట్రడ్యూస్ చేద్దామని. పేరు చెప్పేసే. స్వామి గారు. స్వామి గారు. మా గ్రూప్లో కూడా ఒక స్వామి గారు ఉన్నారు, వారే వీరు. మా స్వామి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టండి. అరే ఒక్క నిమిషం, మీ నాన్నగారా? సార్ అవును సార్. మీ కొడుకా? అసలు తెలియదే అసలు. సీక్రెట్. సీక్రెట్? ఎంతకాలం సీక్రెట్గా పెట్టుకోవాలనుకున్నావు? అంటే తెలుసు సార్, అంటే ఫాదర్స్ డే ఎపిసోడ్ వస్తుంది అప్పుడు రివీల్ చేద్దాం అనుకున్నా. ఓ గ్రాండ్ రివీల్ అనమాట. ఎస్ గ్రాండ్. ఇప్పుడు నువ్వు సెలెక్ట్ చేసుకున్న పాట నాన్నగారికి డెడికేషనా? అలాంటిది సార్. అంటే ఇప్పుడు నాన్న పోర్షన్స్, సన్స్ పోర్షన్స్, ఈ 2 పోర్షన్స్ పాడబోతున్నాను. 2 పోర్షన్స్. ఏ టెంపోలో? 103. నోట్ ద పాయింట్. బాగా. థ్యాంక్ యూ సార్. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుకుకి స్వాగతం చెబుతున్నా. నేనే పసివాణ్ణై నీ నీడ చేరుతున్నా. జీవితాన ప్రతి పాఠం చేరే అనుకున్నా. తీయనైన మమతల రుచి నేడే చూస్తున్నా. అనుబంధపు తీరానికి నడిపించిన గురువని, అనుబంధపు తీరానికి నడిపించిన గురువని వందనం చేస్తున్నా. నేనే గురు దక్షిణగా అంకితమవుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. ఉడుకునెత్తురున్న కొడుకు తుడుకును ఆపాలని, ఆపదలో పడనీయక దీపం చూపాలని. ఉడుకునెత్తురున్న కొడుకు తుడుకును ఆపాలని, ఆపదలో పడనీయక దీపం చూపాలని. వచ్చిన ఈ పిచ్చి తండ్రి పితృరుణం తీర్చి, చల్లారిన ఒంటికి నీ వేడి రక్తమిచ్చి, తోడైన నీ ముందు ఊరానా గెలిచానా. ఒకే తండ్రి నుంచి 2 జన్మలందుకున్నా. తీరని ఆ రుణం ముందు తలను వంచుతున్నా. ఓనమాలు నేర్పాలని అనుకున్నా కన్నా అందనంత ఎదిగిన నిన్ను చూస్తున్నా నాన్న. పగలే గడిచింది, పడమర పిలిచింది, వయసు పండి వాలుతున్న సూర్యుణ్ణి నేను. కాచుకున్న కాళరాత్రి గెలిచే సులువేమిటో, కాటుకనది ఈదొచ్చిన నువ్వు చెప్పు వింటాను. రాత్రి కరిగింది,
దొరికింది, కళ్ళు తెరిచి ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాను. అచ్చమైన స్వచ్ఛమైన పిలుపంటే ఏమిటో మచ్చలేని నీ మనసుని అడిగి తెలుసుకుంటాను. ఇన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా, ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా. పాఠాలు ఏమైనా నీతి ఒక్కటే నాన్న, చీకట్లు చీల్చడమే ఆయుధమేదైనా. సునీత గారు, we will start with you. యాక్చువల్లీ స్వామి గారు అక్కడికి వచ్చి పాడాల్సిన పాట కదా ఇది. నువ్వు ప్రస్తుతానికి మీ ఇద్దరిలో తండ్రి పాత్ర పోషించావా? మేబీ. అంటే నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాము స్వామి గారిని అయితే గత 30 ఏళ్ళుగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తి. ఎంత మంచి మ్యూజిషియనో, ఎంత మంచి వ్యక్తో మా అందరికీ తెలుసు. ఆయన పరంపరగా నువ్వు అక్కడి నుంచొని యూనో ఆయన పాడలేదు అంతే ఈ వేదిక మీద. అంటే పాడతా తీయగాలో ఆయన లేని ఎపిసోడ్ లేదు అంటే అతిశయోక్తి కాదు. అది ఆయన చేసుకున్నటువంటి అదృష్టం. అలా ఆ వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నావు చూడు, ఆయనకి ఎంత గర్వంగా ఉండుంటుందో. ఎప్పుడైతే మ్యూజిక్ వాయించేటప్పుడు కానీ ఎప్పుడు ఆయన ఇమోషన్స్ మాకు తెలియవు. అసలు ఏమి ఎప్పుడు ఒక ఇమోషన్ ప్రదర్శించగా నేనైతే చూడలేదు స్వామి గారిని ఇప్పటి వరకు. నాకు తెలిసి దిస్ ఈజ్ ద మూమెంట్ అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. బట్ జయరామ్, చాలా చాలా అర్థవంతమైన పాట పాడావు. తండ్రి కొడుకులకి మధ్య జరిగేటటువంటి సంభాషణ అండ్ కథను చెప్తూనే అద్భుతమైన సాహిత్యం. సీతారామ శాస్త్రి గారు ఎంత అద్భుతంగా ఉందో సాహిత్యం. తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి ఆ అనుబంధం, దాని గొప్పతనం వివరించిన తీరు ఎప్పటికీ కదిలించి వేస్తుంది ఈ పాట విన్నప్పుడల్లా. థ్యాంక్ యూ సో మచ్ ఈ పాట పాడినందుకు. జయరామ్, శాస్త్రి గారి ఈ లిరిక్లో ఇన్నాళ్ళు మనము దూరం ఇద్దరికి గురువురా, ఒకరి కథలు ఇంకొకరికి సరికొత్త చదువురా అన్నది ఆయన మాత్రమే రాయగలిగిన లైన్స్. అద్భుతంగా రాశారు. నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మీరు ఎప్పటి నుంచో పాటలు పాడుతున్నారు, జడ్జిమెంట్ ఇవ్వడం, అలా పాడావు ఇలా పాడావు అని కామెంట్స్ చేయడం అది ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు నేను చేసే కామెంట్ నీ మీద కాదు, స్వామి గారి మీద. అన్నా, మీరు ఇక్కడికి రావాలి. నేను పాట పాడేవాళ్ళని తప్ప మిగతా అందరినీ చూస్తుంటాను పాడేటప్పుడు. అది నాకు అలవాటు. ఇక్కడ పాడుతుంటే ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్లు ఏం వాయిస్తున్నారు, ఇక్కడ వీళ్ళు ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళు మిగతా సింగర్లు ఏం చేస్తున్నారు, చంద్రబోస్ గారు ఏం చేస్తున్నారు, సునీత్ ఏం చేస్తుంది, అనిల్ గారు ఏం చేస్తున్నారు, ఇవన్నీ నేను అబ్జర్వ్ చేయడం అనేది ఒక అలవాటుగా పెట్టుకున్నాను. సో నేను గమనించిన దాని ప్రకారం ఏంటంటే, సునీతకు అర్థం అవ్వవచ్చు కానీ స్వామి గారి గురించి నేను స్వామి గారిని కూడా చూస్తూ ఉంటాను. నేను చూస్తున్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, స్వామి గారు ఆయన భక్తి శ్రద్ధలతో ఇన్స్ట్రుమెంట్స్ వాయించే విధానం, ఆయన ఏకాగ్రత చూసి నాకు అనిపించింది ఏంటంటే, జయరామ్కి స్వామి గారు తండ్రి, స్వామి గారికి వీళ్ళందరూ కూడా పిల్లలే. అది ఆయన ఉద్దేశం. సో సమభావంతో వీళ్ళందరినీ బ్లెస్ చేస్తున్నట్టుగా వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ, యాక్చువల్గా స్వామి గారే కాదు వీళ్ళందరూ కూడా. బట్ నేను స్వామి గారి మీద ఎక్కువ ఎందుకు ఫోకస్ చేశానంటే, నాకు ఈ ఫ్యాక్ట్ తెలుసు కాబట్టి. సో స్వామివారిలో ఆయనలో ఏమీ పిసరంత తేడా కనబడలేదు నాకు. వాళ్ళ అబ్బాయి పాడుతున్నప్పుడు ఒకలాగా, ఇంకా ఏమీ లేదు. ఎప్పుడు దాని ఆ ఇన్స్ట్రుమెంట్ మీద దృష్టి, ఒక కర్మయోగిలాగా వాయించే విధానాన్ని బట్టి ఆయన గురించి నేను బాగా అర్థం చేసుకున్న విషయం అది. స్వామి గారు, థ్యాంక్ యూ సార్. మీరు చాలా అదృష్టవంతులు. చక్కటి పుత్రుడు మీకు పుట్టాడు, ప్రయోజకుడు అయ్యాడు. ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి కూడా. చక్కటి పాట పాడావమ్మా, నీకు అభినందనలు. థ్యాంక్ యూ సార్. జయరామ్, చాలా మంచి పాట. కీరవాణి గారు రెండో చరణంలోని ఒక మంచి పంక్తి గురించి చెప్పారు, ఎన్నాళ్ళ మన దూరం ఇద్దరికి గురువురా అని. నాకు అలాంటి వాక్యమే మొదటి చరణంలో, ఒకే తండ్రి నుంచి 2 జన్మలు అందుకున్న తీరని ఆ రుణం ముందు
తలను వంచుతున్నాను. అది చాలా చాలా గొప్ప అభివ్యక్తి నా అభిప్రాయం. శాస్త్రి గారు ఎంతగా ఒక సందర్భాన్ని, ఒక సన్నివేశాన్ని అర్థం చేసుకుంటారు, ఎంత లోతుకు వెళ్ళగలరు అనేది ఎన్నో పాటల్లో మనకు స్పష్టమైంది. అందులో ఇలాంటి పాట కూడా ఒకటి. ఆయన ఇప్పుడు ఎట్లా నాన్న గురించి మనం ఈ సంచిక కాబట్టి, ఆయన బంగారం తెచ్చి అనే పాటలో ఒక మాట రాశారు నాన్న గురించి. ఏంటంటే మాతృత్వపు మగరూపం అని రాశారు నాన్నని. తనికెళ్ళ భరణి గారు ఒక సందర్భంలో కవితలో రాశారు ఏంటంటే, అనుబంధాల దారంతో అందరినీ దగ్గరికి చేర్చి కుట్టి సూదిలా జారిపోయావా నాన్న అని రాశారు. నేను ఎక్కడో సందర్భంలో చెప్పాను, కడుపులో కొంతకాలం మోస్తుంది తల్లి, కట్టె కాలే వరకు తన మనసులో, తలపులో, ఆలోచనలో, ఊహలో నిత్యం నిన్ను మోసేవాడే నా. నాకు నువ్వు తండ్రి పట్ల నువ్వు కనబరిచే ఏదో తెలియని ఒక మీ ఇద్దరి మధ్య ఏదో అంటే తండ్రి కొడుకుల అనుబంధం ఉంది, కానీ నువ్వు నాన్నని అమితంగా అభిమానించే విధానం చాలా నచ్చుతుంది. నువ్వు చాలా బాగా చూసుకుంటావు అనిపిస్తుంది స్వామి గారిని భవిష్యత్తులో. చాలా చాలా బాగా చూసుకుంటావు. అలాంటి కొడుకు అవుతావు. నా ప్రయోజకుడివి కాదు, అలాగ తండ్రిని బాగా చూసుకునే కొడుకు అయ్యే లక్షణాలు నీలో చాలా ఉన్నాయని నాకు అనిపిస్తోంది. థ్యాంక్ యూ. తథాస్తు. అన్న, ఇంతవరకు ఈ ఎపిసోడ్లో అందరూ చాలా బుద్ధిమంతులుగానే ఉన్నారు అన్నయ్య. వీడి గురించి ఏమైనా సీక్రెట్ చెప్పన్నయ్య. లేదు, నిజంగా బుద్ధిమంతుడే. మా అందరికీ తెలియని అన్నతో మేము ప్రయాణించింది చాలా చాలా ఏళ్ళగా. నాన్నగారు ఒక స్టేజ్ ఎక్కరు, ముందు స్వామి గారు ఉన్నారని చూస్తారు. ఇప్పుడు అది తమిళ ప్రోగ్రామ్ అయినా తెలుగు ప్రోగ్రామ్ అయినా స్వామి అన్న ఉండాలి. అలా ట్రావెల్ చేస్తూ కూడా అన్నలో కొంచెం చమత్కారం ఉంది, అన్న కొంచెం కామెడీ చేస్తాడన్నది ఎస్పీబీ 50లోనే నాకు తెలిసింది. అంతవరకు ఆ క్వైట్ కామెడీ అన్నది ఇంట్లో వేస్తూ ఉంటారు అన్న జోక్స్ అలాంటివి. ఇంట్లో చాలా కామెడీ. ఇంట్లో కామెడీ అందరితో హ్యాపీగా సరదాగా ఉంటారు. గ్యాప్ దొరికితే జోక్స్. గ్యాప్స్. ఇక్కడ మాకు మాత్రం ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ లాగా ఉంటారు అన్నమాట. అంటే నాకు తెలిసి అందరికీ తెలిసేమో, కనబడడానికి చాలా సైలెంట్గా కనిపిస్తారు కానీ లోపల చాలా కామెడీ. ఎందుకు అలాగా? అంటే మీరు కూర్చున్న బృందం మీకు నచ్చదా ఏంటి? ఎలా వీళ్ళతో కూడా జాలీగానే ఉంటారా? ఇది అందరితో బాగుంటుంది. అంటే పెద్దవాళ్ళ దగ్గర అలా ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ ఇద్దరు ఏమైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏమైనా ప్లాన్ చేశారా? వాడు పాడతాడు, నేను ఇప్పుడు అంతే ఇక జరిగింది. అవును. ఇప్పుడు ఇది స్పెషల్ ఏంటి? డాన్స్ చేస్తారా? సరే కానిద్దాం అయితే. ఓకే. నానా నాలో ప్రాణం నీవే నానా, ఈ జన్మే నీవిచ్చిన వరం, మీకోసం పాడింది నా స్వరం, ఏ రాగం సరితూగని ప్రేమానురాగం. నానా నాలో ప్రాణం నీవే నానా, ఈ జన్మే నీవిచ్చిన వరం, నీకోసం పాడింది నా స్వరం, ఏ రాగం సరితూగని ప్రేమానురాగం. తురురురు రాబాబాబాబాబా శబరి తరరి తరర తట్ట తరత తరరి రరరి నిజ గరి జమ గరి జ మబరి జ గరి జ నిజ నిజ బమ
గరి సని సా సరి గమ పమ గమ గరి సా గరిగా రి సరి సని సా మగమ పమ ప పదని గరి సని సరి సా మగరి సరి గమ గరి సని సరి సా మగరి స గమ ప సరి గరి గమ పమ గరి మగరి స సరి గరి గమ పమ గరి మగరి స గమ పమ పని సని పమ ని పమ గమ 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 గ గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని స గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని గరి సరి సని సని పని పమ గమ పని స సగమ గమ పమ పని పని సని సగ గమ పమ పని పని సని సగ సగమ పమ గరి గరి సరి సని సని పని స థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్, థ్యాంక్ యూ సార్. సూపర్, ఆల్ ది బెస్ట్.